అమెరికాలో ప్రవాస భారతీయులు అంతకంతకు సంపన్నులుగా మారుతున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 లిస్టులో 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. వీరిలో 12 మంది భారతీయులే. సంఖ్యాపరంగా ఇజ్రాయెల్ను మన దేశం అధిగమించింది. మొత్తం ప్రవాస బిలియనీర్లతో 3వ వంతు మంది భారత్, ఇజ్రాయెల్, తైవాన్, కెనడా, చైనా, మరో 5 దేశాలకు చెందినవారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా తొలిసారిగా ఈ జాబితాలో నిలిచారు. 2018 నుంచి సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ ను నిర్వహిస్తున్న నికేష్ అరోరా కూడా ఈ జాబితాలో చేరారు. $17.9 బిలియన్ సంపదతో జై చౌదరి అగ్రస్థానంలో ఉన్నారు. 1980 ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో చేరడం కోసం తొలిసారిగా విమానం ఎక్కిన ఈయన 2008లో స్కాలర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక ఈ జాబితాలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన దక్షిణాఫ్రికాలో పుట్టి ఒక కళాశాల విద్యార్థిగా కెనడా నుంచి అమెరికాకు వచ్చారు. ఇప్పుడు $393.1 బిలియన్ ప్రవాస సంపన్నుల్లోనే కాదు, ప్రపంచ కుబేరుల్లోనే అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ కుటుంబం కూడా రష్యా నుంచి అమెరికాకు వలస వచ్చింది. $139.7 బిలియన్ బ్రిన్ రెండో స్థానంలో ఉన్నారు. ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సన్ హువాంగ్ తైవాన్ లో పుట్టి చిన్నప్పుడే థాయిలాండ్ కు కుటుంబంతో వెళ్లారు. 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. తైవాన్ నుంచి వచ్చిన 11 మంది బిలియనీర్ ప్రవాసుల్లో ఈయన ఒకరు. $137.9 బిలియన్ సంపదతో మొత్తం జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. అమెరికా సంపన్నుల్లో 4వ వంతు మందికి వారసత్వంగా సమకూరగా ప్రవాస బిలియనీర్లతో 93% మంది స్వయం కృషితోనే ఎదిగారు. ఈ నెల 7 నాటికి $1 బిలియన్ కంటే అధిక సంపద ఉన్న వారితో ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటించింది.